డిసెంబర్ 6వ తారీఖు నాడు. డిసెంబర్ 6 అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించిన దినం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగం ఆయన జీవితం కోసం చేసినటువంటి త్యాగం కాదు. అలాంటి మహనీయుడు ఈ దేశాన్ని ఏదో ఒక అభివృద్ధిలో చూపించాలి అనుకోవడమే కాదు, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి యొక్క జీవితం బాగుపడాలని చెప్పేసి ఈ ప్రపంచంలో ఎవరు ఆలోచించని విధంగా, ప్రపంచంలోనే ఏ వ్యక్తి ఆలోచించని విధంగా ఈ సమాజంలో బతుకుతున్నటువంటి ప్రతి మనిషి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా మంది బాబాసాహెబ్ గురించి మాట్లాడుతూ ఆయన కేవలం దళితులకు మాత్రమే చేశాడు, లేదంటే కేవలం ఎస్టీలకు మాత్రమే చేశాడు, కేవలం బీసీలకు మాత్రమే చేశాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. నిజానికి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి సమాన హక్కుల్ని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించడం అనేది, ఒకవేళ ఆయన నిజంగానే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కనుక బతుకుంటే ఈ దేశ రూపురేఖలే మారేటి. ఆయన చేసినటువంటి త్యాగం వలన ఈరోజు ఈ దేశంలో ఇన్ని మతాలు ఇన్ని కులాలు కలిసికట్టుగా ఉంటున్నాయంటే ఆయన త్యాగం ఉన్నది. మరి ఆయన మరణించడం అనేది అందరికీ బాధాకరమైనటువంటి విషయం. ఆయన వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనం ఏంది అనేది మీరు అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. నిజంగా రాకేష్, ప్రపంచంలో అత్యున్నతమైన ఒక రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, అంటే లిఖితపూర్వమైంది లేకుంటే అలిఖితమైంది, అంటే మార్పుకు కూడా అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలో ఉండే రాజ్యాంగాల్లో ఉన్నతమైన రాజ్యాంగం. అంతేకాకుండా ఒక ప్రభుత్వ విధి విధానాలు ఎట్లా ఉండాలి, ప్రభుత్వంలో ఉండే వివిధ సంస్థలు ఎట్లా ఉండాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించాలి, పార్లమెంటరీ వ్యవస్థను ఎట్లా నడిపించాలి, అసెంబ్లీని ఎట్లా నడిపించాలి, అసలు ప్రజల యొక్క అట్టడుగు ప్రజల యొక్క అసలు వాళ్ళ జీవన స్థితిగతులని పరిశీలించి ఈ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ భారతదేశంలో ఈవెన్ సుమారు 3600 చిల్లర కలిగిన ఒక కులాలని ఏకీకరణ చేయడంలో వివిధ సంస్థల్ని సంఘాలని ఒక స్టేజ్ మీకు తీసుకొచ్చి, ఒక వేదిక మీద తీసుకొచ్చి, విభిన్నమైన సంస్కృతులని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి విభిన్న అభిప్రాయాలు కలిగిన మేధావులందరినీ క్రోడీకరించి, అంటే భారత రాజ్యాంగాన్ని రాయడంలో ఆయన చెమట కావచ్చు, ఆయన జ్ఞానం కావచ్చు, ప్రతిదీ ఇప్పుడు నేడు భారతదేశ అభివృద్ధికి ఆయన ఒక నిలువుటద్దంగా ఉన్నాడు. నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు మరి కొత్తగా ఏర్పడబోతున్న తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆకాంక్షలను నెరవేరుస్తుందా లేదా అన్న అంశంలో కూడా మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ సీఎంగా ఈరోజు రేవంత్ రెడ్డి అంటే మొత్తానికి అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో డిసెంబర్ 3వ తారీఖు నాడు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితే ఆయన ముందే చెప్పిండు డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. ఎందుకనంటే డిసెంబర్ 3న రిజల్ట్ వచ్చిన డిసెంబర్ 9 వరకు ఎందుకు అనంటే డిసెంబర్ 4, 5, 6 ఈ 3 తేదీల్లో ముహూర్తాలు మంచిగా లేవు. అయినా కూడా నేను గెలిచిన తర్వాత తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే నాకు అడ్డంకులు ఉంటాయి, ఇందులో ఉన్నటువంటి సీనియర్లు చాలామంది నాకు అడ్డం పడతారనే విషయాన్ని ఆయన ముందే గమనించింది. కాబట్టి డిసెంబర్ 4నే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి కేసీఆర్ కేబినెట్ సమావేశం పెడతామని చెప్పినా ఈయన మాత్రం 9వ తారీఖు వరకు ఉంటుంది టైము. ఈ 5 రోజుల పాటు పక్కా ఇక్కడటువంటి సీనియర్లు అందరూ నాకు అడ్డం పడతారు, ఏది ఏమైనా కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతా అనే ధీమా ఆయనకు ఉన్నప్పటికీ అడ్డం పడతారని ముందే ఊహించి డిసెంబర్ 9వ తారీఖు నాడు చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు. మరి డిసెంబర్ 9 కాస్త డిసెంబర్ 7 అయింది. ఈ 3 రోజులుగా డిసెంబర్ 4వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి ఈయన ఎందుకు ఇన్ని రోజుల పాటు కొనసాగింది? ఈ కేసీఆర్కు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టే విషయంలో రేవంత్ రెడ్డి ముందుండి పనిచేస్తే ఆయన నియోజకవర్గంలో పని చేసుకోకుండా అన్ని నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ఆయన కృషి చేస్తే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసేటువంటి క్రమంలో మాత్రం ఎందుకు శ్రీధర్ బాబు కానీ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆయనకు అడ్డుపడేటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి బట్టి విక్రమార్కకి హోప్ ఉంది. ఎందుకు అనంటే ఆయన కూడా పాదయాత్ర చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మించడం కోసం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కి పునర్వైభవం తీసుకురావడం కోసం ఆయన పాదయాత్ర చేయడంతో పాటు ఎంతో మందిని కలుపుకుంటూ ముందుకు పోయిండు. రేవంత్ రెడ్డి కూడా ఆయన చాలా సపోర్ట్గా ఉంటూ ఆయన అధ్యక్ష పదవి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు దాదాపు అన్ని విషయాల్లో ఆయన సపోర్ట్గా ఉన్నాడు. కాబట్టి ఆయన దళిత ముఖ్యమంత్రి అనే పదాన్ని కేసీఆర్ ఉపయోగించి మోసం చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దాన్ని నెరవేరిస్తే కాంగ్రెస్ మరో 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకి ఒక మచ్చలేని ప్రభుత్వంగా కనబడుతుందని చెప్పేసి ఆయన ఆశించడంలో తప్పులేదు. కానీ మిగతా వాళ్ళు ఆశించడంలో మాత్రం కేవలం వాళ్ళ స్వార్థం మాత్రమే ఉంది. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసిన త్యాగం అంటూ ఏది లేదు. ఏది ఏమైనా మొత్తానికైతే రేవంత్ రెడ్డి తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా
మూడోసారి అధికారం వస్తున్నటువంటి క్రమంలో రెండో ముఖ్యమంత్రిగా అయితే తెలంగాణ రాష్ట్రానికి ఆయన కాబోతున్నాడు.